రే గోల్డెన్ గర్ల్ మావా, ఎలాగైనా సరే లైన్ లో పెట్టేసి పెళ్లి చేసేసుకోవాలి. ఏంటి మావా ఏదో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినంత ఈజీగా చెప్పేస్తున్నావు? నీ స్పీడ్ చూస్తుంటే కారులోనే కళ్యాణం కార్యం కూడా కానిచ్చేటట్టున్నావు. అరే ఐస్ క్రీమ్ దగ్గర అమ్మాయి దగ్గర లేట్ చేయకూడదురా. ఐస్ క్రీమ్ అయితే కరిగిపోతుంది, అమ్మాయి అయితే చేయి జారిపోతుంది. ముందు నువ్వు పట్టుకోవాలిగా. నీ బండికి ఇన్సూరెన్స్ ఉందా మావా? లేదు. అయితే పర్లేదు. ఒరే మావా ఏం చేస్తున్నావురా? నేనున్నాను కదా మావా. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. ఏం చేస్తున్నావురా? ఇన్సూరెన్స్ లేదని చెప్తున్నా కదా. మా అరే స్లోరా ఉండరా. రే మా కార్ వస్తుంది చూసుకోరా. రే మా అరే మా కారా కారా అరే చూడరా మా కారా మా వాళ్ళకి ఏమైనా అయిందా? ఓరి దేవుడా, బండి డ్యామేజ్ అయితే నన్ను డబ్బులు అడుగుతారేమో. అయ్యా అబ్బా చంపావు కదరా. మా బండిరా. అమ్మా అమ్మ నా బండి. ఏండి దెబ్బలు ఏమైనా తగిలాయా? ఫ్రంట్ పగిలింది, బ్యాక్ చిరిగింది. నాకు కాదండి బండికి. చూడండి లైటు, హ్యాండిల్, డూము, సేఫ్టీ రాడ్ అన్నిటికీ స్క్రాచ్లు పడ్డాయి. మీరు రిపేర్ చేయించడానికి ప్రిపేర్ అవ్వండి. మొత్తం కలిపి ఎంత లేదన్నా? 2, 3, 4. రే 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 చూడండి, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. కూల్. సారీ అండి. అయ్యో టెన్షన్ పడొద్దని చెప్తున్నాను కదండి. దిస్ ఈస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. మీరేం కావాలని చేయలేదుగా. నువ్వు చేసావు కదా. నువ్వు వస్తావా? అది కాదండి, బైక్ డ్యామేజ్. దాని గురించి వదిలేసేయండి. మీకు 100 కోట్లు ఉండొచ్చు, దాన్ని రిపేర్ ఖర్చు మీకు లెక్క కాకపోవచ్చు. కానీ మీ దగ్గర డబ్బులు తీసుకునేంత సంసారహీనులం కాదండి. సంస్కారహీనులం కాదండి. మా బామ్మ ఇప్పుడు ఒక మాట చెప్తుండేది, పరుల సొమ్ము పాము వంటిది, ఆడదాని సొమ్ము అనకొండ వంటిది అని. అందుకైనా సరేనండి, నేను మీ దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోను. బామ్మ బానే చెప్పింది. మీ బామ్మగారు ఉన్నారా అండి? ఇలాంటివి చెప్పిన తర్వాత ఇంకా ఉంటారా అండి? అయినా డబ్బుదే ఉందండి. ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. మనుషులు ముఖ్యం, రిలేషన్షిప్ ముఖ్యం. అసలు ఇది యాక్సిడెంట్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మన ఇద్దరిని కలపడానికి ఆ దేవుడు ప్లాన్ చేసిన ఇన్సిడెంట్ అనుకోవచ్చు కదా. ఇదే మన రిలేషన్షిప్ కి ఒక ఆది పునాది అనుకోవచ్చు కదా. అది మన పరిచయాన్ని. అబ్బా ఏం కథలు అల్లుతున్నావురా. బై ద వే, ఐ యామ్ ఆదిత్య. మీ పేరు? పేరెందుకండి? అది తప్పని తెలుసుకున్నాడు కాబట్టి. మీ పేరు మీద గుళ్ళు అర్చన చేయించాలని చెప్పి. ఆశ్చర్యంగా ఉందా? బేసిక్గా నా క్యారెక్టర్ అంతండి. నేను నా మంచితో పాటు నా జీవితంలో ఎదురైన వాళ్ళ మంచిని కూడా కోరుకుంటాను. అంతెందుకండి, శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలని చెప్పి ప్రతిరోజు నేను పూజలు చేస్తూ ఉంటానండి. అలాగే మీ పేరు మీద కూడా అర్చన చేయిద్దామని. కంగారేం లేదండి, మీ పేరు చెప్పేసి వెంటనే కారెక్కి వెళ్ళిపోండి. సంధ్య. ఓ సంధ్య గారు, ఎక్కండి ఎక్కండి. తీరా బండి, తీవండి, తీ బండి, తీ ముందు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాయ్ అండి. బాయ్. మా వెళ్ళిపోతుందిరా, జాగ్రత్త. రిపేర్ డబ్బులు రా. ఎందుకురా అంత బాధ? ఆఫ్టర్ మై మ్యారేజ్ ఐ విల్ బి ద కింగ్. అప్పుడు ఒక్క బైక్ ఏంట్రా, 100 బైకులు కొనిస్తాను. కావాలంటే షోరూమే పెట్టిస్తాను రా. పద బండిది, బండికు పోనీ.